అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అది కాదురా అసలు సంగతి అని తల్లి అందుకుంది. మధ్యాహ్నం వెంకమ్మ అత్తయ్య వస్తేను ఈ మాట ఆ మాట వచ్చి, మీ వీపురాలు ఈసారన్నా సామాను చేయించి పంపిందా అని అత్తయ్య అడిగింది. మేం వల్లకాట్లోకి వెళ్ళిన తర్వాత పంపిస్తుంది అన్నాను ఒళ్ళు మండి. ఆ మాట తప్పొచ్చింది గావును నీ పెళ్ళానికి. వెంకట్రావు తల్లి మాటల్ని సమర్థిస్తూ జానకితో, ఎవరికి కష్టం తోస్తే వాళ్ళు అనుకుంటారు. నీకెందుకు మధ్య, నీకంత కష్టంగా ఉంటే నీ అన్నకి ఉత్తరం రాసి మాకు ఇవ్వవలసినవన్నీ చేయించి మా మొహాన పడేయమని చెప్పు. నిన్ను పన్నెత్తు మాట అంటే అప్పుడు అడుగు అన్నాడు. ఆ కంఠస్వరంలో కాస్త తేడా లేకపోతే ఆ మాటలు తల్లి మాటలో కొడుకు మాటలో చెప్పటం కష్టం. నాకు తెలియక అడుగుతాను. పెళ్లిలో ఒప్పుకున్నవే ఇవ్వమంటున్నాం గానీ ఇంకో 10,000 కట్నం పోయమంటున్నామా? ముసలాయన పోతే మాత్రం ఆఫీసు నుంచి ఎంతో డబ్బొచ్చిందన్నారు. ఆడపిల్లని ఉసురు పెడతాడా నీ అన్న? అంతా తనొక్కడే దిగమింగి కూర్చుంటాడా? అంది అత్త బుగ్గలు నొక్కుకుంటూ. జానకి తెలిసినంతవరకు అన్న దగ్గర ఒక్క పైసా కూడా నిలవలేదు. తండ్రి బాగా అప్పులు చేసి 20,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. పై ఖర్చులన్నింటికీ ఇంకో 10,000 ఖర్చు పెట్టాడు. తండ్రి పోయిన తర్వాత డబ్బు వస్తే అది అప్పులు తీర్చడానికే చాలలేదు. అన్న ఇంకా తన పెళ్లి అప్పు తీరుస్తూనే ఉన్నాడు. అదంతా అత్తతో అందామనుకుని మళ్ళీ నిరుత్సాహపడి ఊరుకుంది. చెవిటివాడి ముందు శంఖమూదితే ఏం లాభం? రేపు తను తీసుకోడు కట్నాలు కానుకలు, తోడపుట్టిన దానికి పెట్టుకోవడానికి అంత ఏడుస్తున్నాడు. మా ఉసురు తగలకపోతుందా ఏమిటి? అబ్బా, ఎంత కఠినంగా మాటలు అనేస్తారో అని జానకి మనసు వెలువెల్లాడుతుంది. బొటబొట కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేదు. మాటకి మాట అనాలని చూడదు, పొట్లాటకి దిగాలని చూడదు. ప్రాణం ఎంతో విసిగితేనే గాని నోరు విప్పి ఒక్క మాట అనదు. ముంగిలా ఇదొకటి నేర్చింది. గుండె లోతు మనిషి నాలాగా బడబడా వాగేవాళ్లే నయం, ఏ కుళ్ళు ఉండదు అని. అత్త తన మనసెంతో నిర్మలమని, జానకి మనసంతా కుళ్ళేనని తెలుస్తుంది. ముక్కు మొహం ఎరగని ఇంటి నుంచి వచ్చిన పిల్లతో కొంచెమన్నా మర్యాదగా ఉండాలన్న సంగతే తోచదు ఆ అత్తకి. కోడల్ని ఎంత మాట అనటానికైనా తనకి తన కొడుక్కి సర్వ హక్కులు ఉన్నాయనుకుంటుంది. అవునుగాని వెంటనే వచ్చేయమని నీకు ఉత్తరం రాశాను, అప్పుడెందుకు రాలేదు అని అడుగుతాడు వెంకట్రావు హఠాత్తుగా. అది ఏ వేళైనా సరే, పొద్దున పూట పాచిమొహంతో ఉన్నా సరే, మిట్ట మధ్యాహ్నం అయినా సరే, చల్లటి సాయంత్రం వేళైనా సరే, ఎప్పుడు ఏ మాట తోస్తే ఆ మాట అడిగేయవలసిందే. కొంచెం కూడా సంకోచం ఉండదు, మొహమాటం ఉండదు, జాలి దయ ఆ తలకాయలోనే లేవు. నీ అన్న వెళ్ళొద్దన్నాడనుకో, వాడి మాట ప్రకారం నడుస్తావా అంటాడు మళ్ళీ. మీరు ఉత్తరం రాసిన సంగతి మా అన్నయ్య ఎరగనే ఎరగడు, నేను చెప్పలేదు అంది జానకి ఒకసారి. నువ్వలా అనకపోతే ఇంకేమంటావులే. మా అన్నయ్యకి తెలుసండి, వెళ్ళొద్దన్నాడండి అంటావా? వాడి మాట మీద ఉన్న గౌరవం నా మాట మీద లేదు కదా అని. అదే నా బాధ అని తలవంచి బాధపడుతూ కూర్చుంటాడు. పాపం వెంకట్రావుకి కష్టాలే, వెంకట్రావు అమ్మకి కష్టాలే. పీత కష్టాలు పీతలివి కదా. చిన్నపిల్లల కథల్లో రాక్షసుడు మనుషుల్ని గుప్పిట్లో పట్టుకొని నోట్లో పెట్టుకొని కరకరా నమిలి తినేస్తాడే, అలాగా అత్త భర్త తనని తినేస్తున్నారనిపిస్తుంది జానకి ఒక్కొక్కసారి. చిన్నప్పుడు అమ్మమ్మగారు ఊరెళ్ళినప్పుడు చూసేది. సాయంత్రం పూట చెరులోంచి లేచి వచ్చిన గేదెల మెడలకి జలగలు వేళ్లాడటం. పాలేరు జలగల్ని ఊడదీస్తుంటే భయం వేసి ఇంట్లోకి పోయి దాక్కునేది. అలాంటి జలగలు ఎన్నో వందలు వేలు తన మెడ నిండా ఒంటి నిండా పట్టుకున్నట్టు అనిపిస్తుంది ఎన్నిసార్లో. లేచింది మొదలు పనితో సతమతమవుతూ ఉంటుంది. వాళ్ళు సనుగుతుంటే దెప్పుతుంటే వెటకారాలు చేస్తుంటే పిచ్చి చూపులు చూస్తుంది. ఒక్కోసారి ఏడుస్తుంది, మళ్ళీ పని చేస్తుంది. ఒక పూటో 2 పూటలో ఇంట్లో గొడవలు లేకుండా నడిచిందంటే గతమంతా మారిపోయినట్టు అనిపిస్తుంది జానకి. మళ్ళీ కలహం ఒకటి రేపటికి సాధ్యమని, ఆ తల్లి కొడుకులు దాన్ని తెచ్చిపెట్టగలరని జానకి ఆ పూట సందేహమే రాదు.
మంచి వాళ్ళందరిలాగా వాళ్ళు మంచి వాళ్ళేననుకుంటుంది. వాళ్ళ చెడ్డతనం మళ్ళీ కళ్ళబడేదాకా. తీరా అప్పుడు అదేదో వింత పరిణామం అయినట్టు కొత్తగా నిర్ఘాంతపడుతుంది. ఆ తర్వాత భర్త ఎప్పుడైనా కాస్త నవ్వుతూ పలకరించాడంటే ఆమె విచారం మీద మళ్ళీ ఒక మాయ తెర పడిపోతుంది. తను అత్తింట్లో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉన్నట్టు ఒక ఊహా తరంగం సాగుతుంది. అది అంతే. ఇరుకులోకి, అజ్ఞాతంలోకి, అంధకారంలోకి క్షణక్షణము ఈడ్చే సంసార పంజరం అది. జానకి వచ్చాక వారం రోజుల తర్వాత ఏ గుణానున్నాడో వెంకట్రావు ఒక సాయంత్రం సినిమాకి వెళ్దాం తయారవ్వు అన్నాడు. ఆ చెప్పేదేదో మధ్యాహ్నం చెప్పకూడదు, తొందరగా పని మొదలు పెట్టుకునేదాన్ని కదా అనుకుంది జానకి లోపల. పోనీ ఒక పూటకి అత్తగారు చేస్తుందా అంటే ఆ ఆశ లేదు. ఆ మాట ఆలోచించడానికే వీల్లేదు. మధ్యాహ్నం పప్పు నానబెట్టింది, ఇంకా రుబ్బలేదు. రాత్రికి వచ్చి రుబ్బుకోవచ్చులేమ్మని మిగతా పనులు గబగబా పూర్తి చేసుకుని చీర మార్చుకుని తలదూకుని సిద్ధమైంది జానకి. ఆటో తెచ్చాడు వెంకట్రావు. లోపలికొచ్చి అమ్మా తయారయ్యావా అని కేకపెట్టాడు. అయిపోయింది, వచ్చేస్తున్నానురా అని ఆవిడ ముస్తాబై బయలుదేరింది. జానకి తెల్లబోయింది. తమతో అత్త కూడా వస్తుందంటే కోపం వచ్చింది. వారానికో సినిమా చూసే మనిషి బయటికి పోతున్నప్పుడు కూడా వెంటబడాలా అని బాధేసింది. నేను రాను అని చెప్పేసి చీర మార్చుకుని రోటి దగ్గర కూర్చుని పప్పు రుబ్బుకుందాం అనిపించింది ఒక్క క్షణం. అంత తెగింపే ఉంటే ఆ ఇంట్లో ఉండి వాళ్ళ కోసం పప్పులు రుబ్బటాలు ఎందుకు చేస్తుంది? ఏంటి బయలుదేరవేం అని ఖయ్యని అరిచాడు వెంకట్రావు. వస్తున్నాను అని వంటగది కిటికీలు మూసి తలుపులు వేసి చేతిలోకి రుమాలు తీసుకుని చెప్పులేసుకుని బయటికి వచ్చింది. అత్తగారు ఆటోలో మధ్యన కూర్చుని ఉంది. జానకి ఒక పక్క కూర్చుంది. వెంకట్రావు ఇంకో పక్క కూర్చున్నాడు. సినిమాలో కూడా అత్త కోడలికి కొడుక్కి మధ్యనే కూర్చుంది. సీట్లు చూసుకున్నాక వెంకట్రావు బయటికెళ్ళి ఏవో కొనుక్కొచ్చాడు. జానకి ఇవ్వబోతే వద్దంది. తల్లి కొడుకులిద్దరూ తింటూ కూర్చున్నారు. సినిమా ప్రారంభమైన తర్వాత కాసేపటికే జానకి అందులో లీనమైపోయింది. భర్త కోసం సేవలు చేసి త్యాగాలు చేసి చివరికి పసుపు కుంకాలతో కన్నుమూసిన ఉత్తమరాలి కథ అది. భర్త తాగుబోతూ తిరుగుబోతూను ఆ ఇల్లాలు పడ్డ బాధలు అన్నీ ఇన్ని కావు. భర్త దొంగతనం చేసి ఖైదులో పడితే ఆ ఇల్లాలు తన నగలన్నీ ఇచ్చి భర్తని విడిపించింది. భర్త శత్రువులు భర్త మీదకి కత్తి విసిరితే చప్పున ఈవిడ అడ్డం వెళ్ళి కత్తి తగిలి కిందపడి భర్త పాదాలు చుట్టుకుని మీ పాదాల దగ్గర పసుపు కుంకాలతో కన్నుమూస్తున్నానండి అని నిజంగానే కన్నుమూసింది. ఆ భర్త నిర్వికారుడై అట్టా నడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. జానకి దుఃఖం ఆగలేదు. సినిమాలో కూర్చున్న దగ్గర నుంచి కళ్ళు తుడుస్తూనే ఉంది. ఇల్లాలి ఆత్మ నల్లంచు తెల్లచీర కట్టుకొని జుట్టు విరబోసుకుని మబ్బుల్లోంచి ఎగురుతూ స్వర్గానికి వెళ్ళింది. శ్రీ మహావిష్ణువు స్వయంగా ద్వారం దగ్గరికి వచ్చి ఈవిడ్ని లోపలికి తీసుకెళ్ళాడు. జానకి శరీరం పులకరించింది. ఆ ఇల్లాలు తనే అయినట్టు, తనకే అన్ని సద్గుణాలు ఉన్నట్టు, తనకే అంత కీర్తి స్వర్గము ప్రాప్తించినట్టు ఊహల్లో తేలింది. తను ఎప్పుడు అంత సహనంతో భర్తకి సేవలు చేయాలనిపించింది. అసలు తను చేస్తున్నది అందులో 100వ వంతు కూడా లేదనిపించింది. ఓర్చుకున్న గొడ్డుకి తేట నీరు. పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కారు అనేవాళ్ళు జానకి నాయనమ్మలు రోజుకి 10 సార్లు. ఆ ఇల్లాలు తమ నాయనమ్మలాగా కనబడింది జానకి. ఆ ఇల్లాలు తెచ్చుకున్నంత కీర్తి తను తెచ్చుకోవాలని ఎంతో గట్టిగా అనిపించింది అంతసేపు. భర్త పీడింపు, అత్త నోటి దురుసుతనము మనసులో పెట్టుకోదగ్గ సంగతులే కానట్టు అయిపోయింది జానకి మనసుకి. అత్త తమతో సినిమాకొచ్చి ఇద్దరి మధ్య కూర్చుందనే కోపం ఎప్పుడో పోయింది. ఇంటికి వెళ్ళగానే అత్తయ్య మీ ఇద్దరికీ వడ్డించేస్తాను, కాళ్ళు కడుక్కురండి అని కలివిడిగా తిరిగింది. తల్లి కొడుకులిద్దరూ అన్నాలు తింటూ సినిమా ఉత్తమరాలు గురించే మాట్లాడుకున్నారు. ఈ రోజుల్లో ఆడదాన్ని పట్టగలమా? ఎంత పెట్టపెట్టలాడిపోతారో. మంగళంలో ఉప్పుగల్లులాగే విరగబాటు. ఆ వినయం, ఆ ఒద్దిక మా కాలం వాళ్ళకి గానీ ఈ రోజుల్లో ఎక్కడా అని ప్రారంభించింది అత్త. తను ఎన్నెన్ని కష్టాలో పడిందిట. వేలెడంత పిల్లకి పెళ్లి చేస్తే ఆనాటి నుంచి వంచిన నడుం మెత్తగుండా అత్తగారింట్లో తెగ చాకిరీ చేసిందట. ఒక జ్యోతిష్కుడెవడో చేయి చూసి అమ్మా నువ్వు అందరిలాంటి ఆడమనిషి కావు తల్లి, నీ దారే వేరు అన్నాడట. ఈనాటికి కొడుకు కాస్త గడి కట్టాక
ఈ రకంగా కాస్త కష్టాలు తీరి నిలబడిందట గాని ఆ ధోరణిలో సాగింది అత్త 2 కంచాలు ఖాళీ చేసేదాకా. ఈ రోజుల్లో అంత ఉత్తమురాళ్ళు లేరంటావా అన్నాడు కొడుకు తల్లితో. తన భార్య అంత ఉత్తమురాలు కాదు కదా అని అతని మనసు కోత పడుతోంది. సినిమా చూసిన దగ్గర నుంచి అతను దిగులు పడ్డట్టయిపోయాడు. అత్త మాటల మీద జానకి అంతకు ముందులాగా బాధ వేయలేదు. పెద్దావిడ ఏదో మాట్లాడుతున్నారు, కష్టం సుఖం చెబుతున్నారు అనిపించింది. వాళ్ళిద్దరూ అన్నాలు తిని లేచాక పప్పు రుబ్బే పని పూర్తి చేసి తను కూడా అన్నం తిని వంటలు సర్ది గదిలోకి వచ్చింది. వెంకట్రావు నిద్రపోతున్నాడు. అతన్ని చూస్తే జానకి చాలా గౌరవం కలిగింది. ఈ మనిషి ఏమన్నా తాగుబోతా తిరుగుబోతా? అంత చెడ్డవాడికే ఆ ఇల్లాలు అన్ని సేవలు చేసి దారిలో పెట్టింది. ఇలాంటి మనిషినైతే కళ్ళకద్దుకోవాలి. మనిషి అన్న తర్వాత ఎప్పుడన్నా కోపం రాకుండా ఉంటుందా? ఆలోచనల్లో మునిగి జానకి అతని కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చుని చాలాసేపు అతని పాదాలు ఒత్తింది. వెంకట్రావు నిద్దట్లో అటు ఇటు కదిలి విసుక్కున్నాడు. 2 రోజులు గడిచిందో లేదో చిన్న సంగతి మీద పెద్ద పోట్లాట వచ్చింది. ఆ పూట జానకి పాలు తోడు పెట్టలేదు. వెంకట్రావు భోజనానికి వచ్చేటప్పటికి చూస్తే పెరుగులేదు. పొద్దున్న పాలు తోడేయలేదని గుర్తొచ్చింది జానకి. కొంచెం జంకుతూనే పాలు తోడేయటం మర్చిపోయాను, పెరుగులేదు. పాలు పోసుకుంటారా అన్నంలో అంది. అతను చాలాసార్లు పెరుగు ఉన్నా పాలు పోసుకుంటాడు, అది అలవాటే. పాలొద్దు నాకు, అసలే వేడి చేసింది అన్నాడు చిరచిరలాడుతూ. అయినా పాలు తోడెట్టుకోవటం మర్చిపోతారా ఎక్కడన్నా అని అందుకుంది అత్త. పాలు తోడెట్టుకోవటం ప్రపంచంలో ఎవరూ మర్చిపోరా అని జానకి అడగలేదు. చాలా తప్పు చేసినట్టు బాధపడిపోయింది. పెరుగు కావాలంటే దగ్గరలోనే హోటల్ ఉంది. జానకి హార్లిక్స్ సీసా ఒకటి కడిగి తుడిచి సంచిలో పెట్టి తెచ్చి, కొంచెం పెరుగు కొనుక్కురండి, మీ ఇద్దరికి సరిపోతే చాలు అంది జంకుతూనే. ఆ అడ్డమైన పెరుగులు తాగుతాడా వాడు? రోజు చేసే పనికి అంత మరుపెలా వచ్చిందేమిటి నీకు? రేపు ఇంట్లో ఏ చుట్టమో పక్కమో ఉన్నా ఇలాగే చేస్తావా? సిగ్గు లేకపోతే సరే. వాడెంతో ఆకలితో నకనకలాడుతూ వస్తే ఇప్పుడెళ్ళి కొట్లన్నీ తిరగమంటావా అని అత్త పోట్లాట మొదలుపెట్టింది. అసలు పాలెందుకు తోడు పెట్టలేదు అని భర్త అధికార హోదాలో ప్రశ్నలు ప్రారంభించాడు. మర్చిపోయాను అంది మళ్ళీ జానకి జంకుతూ. ఎందుకు మర్చిపోయావు అన్నాడు మళ్ళీ. ఎప్పుడు పుస్తకాలు ముందేసుకుని కూర్చునేదానికి సంసారం ఎక్కడ గుర్తుంటుందిలే అంది అత్త. మాట్లాడవేం అడుగుతోంటే అని రెట్టించాడు భర్త. ఒక్క మాటకి 10 సార్లు అడగాలి, ఒక్కసారి అడగగానే మర్యాదగా జవాబిచ్చావా ఎప్పుడన్నా అని మండిపడ్డాడు. వేటగాడు మెత్తనైతే సరి, లేడీ 3 కాళ్ళ మీదే నడుస్తుంది అంది అత్త. మనుషులన్న తర్వాత మర్చిపోకుండా ఉంటారా అంది జానకి ఏడుపు కంఠంతో రోషంగా. అప్పటికి చూడరా అది, చూడు ఎంత పొగరుమోత్తనంగా జవాబు చెప్తోందో అని అత్త అనగానే భర్త ఎదురు జవాబులు కూడా చెప్తావేం అని చెల్లున లెంపకాయ వేసేశాడు. జానకి కుంగిపోయింది. ఎంత బాధతో ఎంత చీదరతో చూసిందో అతని వైపు. తన వల్ల ఒక్క తప్పు కూడా జరగకుండా వాళ్ళ కోసం పనులు చేయాలని చూస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆరాటపడి చేస్తూనే ఉంది. నిష్కారణంగా దెబ్బ కొట్టాడు. జ్ఞానం ఎరుగని చిన్నపిల్లని కొట్టినట్టు కొట్టాడు. జానకి సిగ్గుతో చచ్చిపోయినట్టయింది. వాళ్ళిద్దరి గుణం ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు కొత్తగా చీదరపడింది. ఎంతకాలానికి ఒకటే గుణమా? అరికాల కింద మంటలు పెట్టి పైన నీతి సూత్రాలు వల్లిస్తే ఎంత మూర్ఖురాలైనా కదలకుండా నించుంటుందా? ఎంత తెలివి మాలిన దానికైనా అది సాధ్యమవుతుందా? జానకి సాధ్యం కావటం లేదు. వాళ్ళు చీటికి మాటికి తిట్టినప్పుడు తిమ్మినప్పుడు జానకి బాధే కలుగుతుంది కానీ సంతోష తరంగాలు పొంగటం లేదు. ఒక పూట ఏదన్నా గట్టిగా గొడవ జరిగితే ఎంత సర్ది చెప్పుకున్నా జానకి మొహం చిన్నబోతుంది. తన పని తను చేసుకుంటూ ముభావంగా తిరుగుతుంది. పుట్టింటికి వెళ్ళి రాకముందు ఈ మాత్రం పట్టుదల ఉండేది కాదు. ఇప్పుడు ఎంతో తప్పకపోతే గానీ మాట్లాడదు. మాట్లాడవేం అని దండిస్తే అప్పుడు చెబుతుంది జవాబు. రోజంతా కలిపితే 2-3 మాటలు మాట్లాడుతుందో లేదో. ఇంట్లో మనిషి ఉన్న అలికిడే ఉండదు. జానకి వచ్చి 10 రోజులే అయింది. ఆ 10 రోజుల్లోనూ వెంకట్రావుకి అర్థమైంది జానకి చాలా మారిందని. జానకి అర్థమైంది వెంకట్రావు ఏమీ మారలేదని. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.